ఇవన్నీ సత్సంగం ద్వారా మాకు తెలుస్తుంటాయి, బయట ఈ ముచ్చట్లు వెళ్ళాయి. అందుకోసం సత్సంగం వింటేప్పుడు మాకు మా గుణాలు బి చూపిస్తుంది, సత్సంగం దోషాలు కూడా చూపిస్తుంది. ఎవరిది వాళ్ళకి లోపల ఈడ నేను తప్పుతున్నా ఈడ బరబర్నా అని ఎవరిది వాళ్ళకు కొట్టక తిట్టక బెదిరియక చూపిస్తుంది మార్గం. అది సత్సంగంది ప్రత్యేకత. మా లోపల ఏమైనా దోషాలు ఉంటే తీసేసే ప్రయత్నం చేయాలి, మంచి ఏమైనా ఉంటే గ్రహణం చేసే ప్రయత్నం చేయాలి. ఎవరిది వాళ్ళు విచారం చేయాలి. ఒకరు మాకు ఏలు పెట్టి చెప్తే నచ్చదు, మా దోషం మాకు చూపించి ఏలు పెట్టి చెప్తే మాకు నచ్చదు. అయితే ఇట్లా సత్సంగం విని కథలు విని మా లోపల ఏమైనా దోషాలు ఉంటే విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి, మంచివి ఏమున్నాయి గ్రహణం చేసే ప్రయత్నం చేయాలి. దాంతో మేము ప్రపంచంలో కూడా సమాధానంతో బతుకుతాం. తర్వాత పారమాత్ర కూడా ఇహలోక పరలోక లోపల సుఖంగా మా ప్రవాసం అవుతుంది, యాత్ర.